ఎంత మూర్ఖుడైనా పండితుడవుతాడు. 4 పుస్తకాలు చదివితే, 4 ప్రవచనాలు వింటే, నలుగురు దగ్గర పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే పెద్దవాళ్ళు. విజ్ఞానం పొందాలి అనుకున్న వాళ్ళు చదవకపోయినా సరే, శాస్త్రాలు చదవకపోయినా సరే, చదువు రాకపోయినా సరే, చదువు మీద ఆసక్తి లేకపోయినా సరే, ఒక్క పని చేయండి. మీ ఇంట్లో ఉండే అమ్మమ్మ తాతయ్య, మా అమ్మ తాతయ్య వాళ్ళ పాదాల దగ్గర రోజుకు ఒక అరగంట కూర్చొని వాళ్ళని మాట్లాడమనండి. మీకు అపూర్వమైన విజ్ఞానం వస్తుంది. వాళ్ళ జీవితమే పెద్ద శాస్త్రం, నువ్వు వేరే ఏం చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహిళల దగ్గర, పెద్ద వయస్సు 70 ఏళ్ళు దాటిన మహిళల దగ్గర కూర్చోగలిగితే వాడు వేరే పుస్తకం చదవక్కర్లేదని వాళ్ళ జీవితం మొత్తం చెప్పేస్తాడు. మా చిన్నతనంలోనే చూసాంరా ఇలాంటి వాళ్ళని. వాస్తవమైన ఉదాహరణ, అదేం కల్పితం కాదు. మన అమ్మమ్మ, మన మామ, మన అక్క, మన అమ్మ ఎవరైనా చెప్తారు. దాంతో మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవచ్చు. మూర్ఖుడులా ఉండిపోవాల్సిన అవసరమేం లేదు. అంచేది మూర్ఖజనుణ్ణి సంఖ్యావంతుడు, సంఖ్య అంటే ఇక్కడ అంకెలు లెక్కలు, శాస్త్ర పరిజ్ఞానం అన్నది. పరిజ్ఞానం పొందాలంటే వృద్ధోపసేవయ విజ్ఞానం, భారతంలో యక్ష ప్రశ్నలో చెప్పిన మాట. పెద్దవాళ్ళని సేవించు, బోడు జ్ఞానం వస్తుంది.